అనంతపురం జిల్లా మడకశిరలో మాటల మంటలు రేపాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య పరస్పర సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో ఇరువురు నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ రాజు ఇంటికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్తో పాటు భారీగా టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. ఇక టీడీపీ నేతలు కార్యకర్తలపై రాళ్లదాడి చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సిద్ధం చేసుకున్నారు. తోపుదుర్తి ఇంట్లో ఖాళీ బీరు బాటిల్స్, కంకర రాళ్ల నిల్వలను పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతపురం విజేత సర్కిల్లో ఆందోళనకు దిగిన తోపుదుర్తిని గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎంతో మంది రెడ్డి నేతలు రాజకీయాల్లో ఉన్నారని, కానీ ఉనికి కోసం ఏ రెడ్డి నాయకులు అసత్యాలు మాట్లాడలేదని ఎంఎస్ రాజు అన్నారు. తాను ప్రస్తావించిన అంశాలను రాజకీయంగా ఎదుర్కోవాలని, కానీ తన కులాన్ని ఎగతాళి చేసి పరువుకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనది ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులున్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులుంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలన్నా, రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. మహా అయితే నువ్వు పొట్టేలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టే ప్రకాష్, భయం అనేది నాకు తెలీదు. మొత్తానికి తోపుదుర్తి ఎంఎస్ రాజు సై అంటే సై అనడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.